కృపాభరితుడైన మా యేసు ప్రభువా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రివి, ప్రపంచమును నా తండ్రి, ప్రపంచంలో ప్రతి భాగమును మీ నోటి మాట ద్వారా కనిపించే ప్రకృతిలో ప్రతి పదార్థమును కలగజేసిన మహత్తరమైన శక్తివంతుడైన దేవుడో ప్రభా, ఇప్పటికే ప్రపంచంలో అనేక మంది మీరు నిజమైన దేవుడని ఎంతగానో ఆరాధిస్తూ స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నారు. తండ్రి, నాకును వాక్యం వింటున్న బిడ్డలందరికీ, వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి బిడ్డకును ఆ కృపను దయచేయండి. మీరెంత గొప్ప దేవుడో బిడ్డలు అర్థం చేసుకొని, తండ్రి, లోకంలో నుండి ప్రత్యేకించబడటానికి, లోకము దాని పరిస్థితుల నుండి వేరై ఒక ప్రత్యేకమైన జీవితం ప్రభువా మీ కొరకు జీవించున్నట్లు ప్రతి వారి హృదయంలో కూడా మంచి కోరికలను పుట్టించండి. నేను ప్రభువు కొరకు జీవించాలి, నేను ప్రభువు కొరకు బ్రతకాలి, ప్రభువు కొరకు నా జీవితాన్ని అర్పణగా అర్పించాలి అనేటటువంటి గొప్ప ఆలోచనతో నీ మాటలు విని బలపడుటకు దేవా మీరు కృప దయచేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఏప్రిల్ మాసం 4వ తారీఖు 2026 శనివారం. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనంలో నుండి ఉన్న విషయాలు ధ్యానించటానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు కృప దయచేయునుగాక. 4వ వచనంలో చెప్పబడిన మాట: అప్పటిలో ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండెను గాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి, ఇండ్లు ఇంకా కట్టబడలేదు. ప్రియులరా, నెహెమ్యా యెరూషలేము పట్టణమును గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పట్టణము మిగుల విశాలంగా ఉంది, పెద్దదిగా ఉంది, దానిలో జనులు కొద్దిగా ఉండిరి, ఇండ్లు ఇంకా కట్టబడలేదు అని చెప్పారు. ఈ విషయాన్ని గమనించాలి. మన పట్టణం కూడా చాలా పెద్దది కదా, దయచేసి గమనించాలి. మన పట్టణం చాలా పెద్దది. చాలామంది ఈ పట్టణంలో నివాసం చేస్తున్నారు. రకరకాల మతాలు, కులాలు, జాతులు కలిగిన వారు, రకరకాలైన వృత్తులు చేసేటటువంటి వారు, వ్యవసాయము, వ్యాపారము, ఉద్యోగము, కూలి పని, ఎన్నో ఇవన్నీ చేసేవారు ఉన్నారు. ఈ పట్టణం నిజంగానే చాలా పెద్దది. చూడటానికి అందంగా కూడా ఉంది, విశాలంగా ఉంది. అయితే జనులు కొద్దిగా ఉన్నారు. దాని అర్థం ఏమిటి? వాక్యం వింటున్న బిడ్డలైన మీరు ఆలోచించాలి. మీరున్న పట్టణాలైనా, మీరున్న గ్రామాలైనా చాలా పెద్దవే. చూసేకి అందంగా ఉండొచ్చు. మీ గ్రామానికి, పట్టణానికి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉండొచ్చు. అయితే జనం కొద్దిగా ఉన్నారు, ఇండ్లు ఇంకా కట్టబడలేదు. నెహెమ్యా చెప్పాడు. ఈ రోజున మనం కూడా ఆలోచించాలి. మనం ఉన్నటువంటి ప్రదేశాలలో జనం లేరు అంటే ప్రభుని నమ్ముకున్న ప్రజలు లేరు. ఇంకా ఇండ్లు కట్టబడలేదు. ప్రభుని నమ్ముకున్న బిడ్డల కుటుంబాలు ఇంకా స్థిరపడలేదు. ఆలోచించండి. మన పట్టణ జనాభా 10 లక్షలు అనొచ్చు. అందులో కనీసం 20,000 మందైనా ప్రభుని నమ్ముకున్న బిడ్డలు ఉన్నారా? అక్కడ 10,000 కుటుంబాలైనా ప్రభు నిమిత్తమై కట్టబడినవి ఉంటున్నాయా? మన గ్రామ జనాభా 20,000 మంది ఉన్నారు. మా గ్రామం కూడా విశాలమైంది. ఇది మంచి వాతావరణం కలిగిన ప్రదేశం.
చక్కటి పొలాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే నెహెమ్యా చెప్తున్న మాట ప్రకారంగా మన పట్టణంలో ప్రభు కొరకు జీవించే జనమెంత? 20,000 మంది గ్రామంలో ఉన్న కనీసం 200 మంది కూడా ఆ స్థలంలో దేవుని ప్రజలు లేరు. ఆ స్థలంలో దేవుని నమ్ముకున్న ప్రజల కుటుంబాలు లేవు. ఎన్నో కొన్ని ఉంటున్నాయి. ఏ 100 గృహాలో, ఏ 50 గృహాలో ఉంటున్నాయి. దయచేసి గమనించవలసిన విషయం, ప్రతి వారు కూడా ఈ మాటను ఆలకించి ప్రభు పాదాల చెంత మొరపెట్టేవారుగా ఉండాలి. మన జీవితంలో ఎప్పుడు కూడాను నా పట్టణం విశాలమైనది, లేక నా పట్టణం సుందరమైనది, నా పట్టణం దీనికి ప్రసిద్ధి, దానికి ప్రసిద్ధని పట్టణం యొక్క వైభవాన్ని గురించి మాట్లాడడం కాకుండా, పట్టణంలో ప్రభు కొరకు జీవిస్తున్నటువంటి ప్రజలు ఎంతమంది అనేది మనము తెలుసుకోవాలి. ఆ రీతిగా మనం తెలుసుకొని పౌలు గారు చెప్పినట్లు తిమోతి పత్రికలో, మీరు రాజుల కొరకు ప్రార్థించండి, అధికారుల కొరకు ప్రార్థించండి, పరిపాలకుల కొరకు ప్రార్థించండి, ప్రజలందరి కొరకు ప్రార్థించండి అని చెప్పినట్లుగా మన పట్టణంలో జనము అభివృద్ధి పొందేటట్లుగా ప్రతి వారు కూడా సర్వశక్తిమంతుడైన దేవుని పవిత్ర పాదాల చెంత ప్రతి వారు బాధ్యత కలిగి ప్రార్థించాలి. ప్రభువా, నాలాగా అనేక మంది పట్టణంలో నిన్ను నమ్ముకున్నవారు రావాలి, కావాలి. పట్టణం విశాలంగా ఉంది, పట్టణం పెద్దగా ఉంది, దీనిలో నివసించే జనమే కొద్దిగా ఉన్నారు. ఈ రోజున ప్రభువా, నిన్ను నమ్ముకున్నటువంటి బిడ్డలు చాలామంది తక్కువగా ఉంటున్నారు. అలాంటి బిడ్డల్ని దయచేసి మీరు లేపండి, మీరు తీసుకురండి ప్రభా. ప్రతి వారి హృదయంలో కూడా నాకు యేసు కావాలి, ఆయన రక్షణ కావాలి అని ఆరాటపడేటటువంటి ప్రజలను, ప్రభు కొరకు ఆత్మలో కట్టబడే కుటుంబాలను దయచేయండి స్వామి. నీ పవిత్రమైన పాదముల చెంత మొరపెట్టుకుంటున్నాను. మా పట్టణం కూడా పెద్దదే, విశాలమైందే, ఎంతో జనం ఉంటున్నారు. అయితే ఈ పట్టణంలో కొన్ని కులాల వారు ఆధిపత్యాన్ని వహించి పెత్తనాలు చేస్తూ ఉన్నారు. ఈ పట్టణంలో క్రైస్తవులు ఉన్నారు, అయినా కలిసి లేరు, విడివిడిగా ఉంటున్నారు. వారితో కలుద్దామన్నా కలవనివ్వరు. దయచేసి గమనించాలి, మా పట్టణంలో సిఎస్ఐ సంఘము పెద్దది. అది దరిదాపు 150 సంవత్సరాల కంటే పైబడ్డ చరిత్ర కలిగింది. దానిలో తరం తర్వాత తరం, తరం తర్వాత తరం ప్రజలు అలాగ విస్తరిస్తూ ఉన్నారు. అది పట్టణం మధ్యలో ఉంది, దాని ప్రక్కనే మా సంఘము ఉంది. దేవుడు మాకిచ్చిన పరిచర్య. అయితే ప్రజలు ఎవరైనా క్రొత్తగా రావాలనుకుంటే సిఎస్ఐ చర్చి ప్రక్కన బస్ స్టాండ్ ఉంది, వెనకల ఇంకొక బస్ స్టాండ్ ఉంది, కాంత దూరాన ఇంకొక బస్ స్టాండ్ ఉంది. బస్సు దిగి వచ్చే ప్రతి వారు ఆ మందిరాన్ని చూసి, చర్చిని చూసి ఇదే కాబోలు మందిరమని అందరూ అందులోకి వెళ్ళిపోతూ ఉంటారు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, గమనించాలి, ప్రతి వారు ఆలోచించవలసిన విషయం, మన పట్టణంలో జనాభా పెరుగుతూ రావాలి. దయచేసి మన పట్టణంలో ఎన్నో సంఘాలు ఉండొచ్చు, ప్రతి సంఘంలో కూడా జనాభా పెరగాలి. ప్రభుని నమ్ముకున్న బిడ్డల సంఖ్య అధికం కావాలి. ప్రతి పట్టణంలో ప్రభుని నమ్ముకున్న కుటుంబాలు కట్టబడాలి. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఈ రీతిగా చెప్తూ ఉంటారు, ఇది కాపు వీధి,
ఇది కమ్మ వీధి, ఇది రెడ్ల వీధి, ఇది ఇంకొకరిది. ఆ దూరాన కనిపించే కాలనీ ఎస్సీ కాలనీ, ఆ ప్రక్కన ఉన్న ఆ కాలనీ ఎస్టీ కాలనీ. ఈ రీతిగా ఊరు విభాగించబడి రకరకాల జాతులు, కులాలు, మతాలు ఇలాంటి వాటితో నింపబడ్డాయి. ఈ రీతిగా చెప్పాలి, ఇదిగో క్రైస్తవ కాలనీ. ఈ పట్టణంలో క్రైస్తవ కాలనీలు చాలా ఉన్నాయి. ఈ పట్టణంలో ప్రభుని నమ్ముకున్న బిడ్డల జనాభా ఎక్కువ ఉంది. ఆ రీతిగా మన పట్టణాన్ని గురించి చెప్పాలి. అందుకని ప్రతి బిడ్డ కూడా కన్నీటితో ప్రభు దగ్గర మొరపెట్టాలి. వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, నాకు మొరపెట్టుము, జనములను భూదిగంతముల వరకు నీకు సొత్తుగా నేను ఇస్తానని ప్రభులు వారు సెలవిచ్చారు. దయచేసి ప్రతి క్రైస్తవుడు కూడా మొరపెట్టాలి, ప్రభా కృప చూపెట్టండి, మా పట్టణం పెద్దది, విశాలమైంది, నిన్ను నమ్ముకున్న బిడ్డల జనాభా తక్కువ. నా తండ్రి, నిన్ను నమ్ముకున్న బిడ్డల కుటుంబాలు కూడా తక్కువే. దయచేసి సహాయం చేయి, మా పట్టణాన్ని కనికరించండి. మా పట్టణంలో అడుగడుగున క్రైస్తవులు కనిపించేటట్లుగా సహాయం చేయండి. ఒక అద్భుతాన్ని చేయండి ప్రభా, ఒక అద్భుతాన్ని చేయండి అని ప్రభు పాదాల చెంత కన్నీరు కార్చి మన పట్టణం యొక్క పరిస్థితులు మార్చుకుందాముగాక. దేవుడు మన పట్టణంలో కృప దయచేసి కార్యములు జరిగించునుగాక. ఆమెన్, ఆమెన్.